ఎలా ఉన్నారు? బాగుండే ములక్కాయ పప్పుచారుకి చిన్న గిన్నెలు, చిన్న సైజు గిన్నెలు 3 గిన్నెలు పోసాను అనమాట పప్పుచారుకి అనమాట. అది కుక్కర్లో పెడతాకనమాట. వాటర్ కూడా పోస్తాను అనమాట. ములక్కాయ పప్పుచారుకి అనమాట ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది ములక్కాయ చారు అనమాట. ములక్కాయలు, క్యారెట్ ముక్కలు, ఆనియన్స్ ముక్కలు అనమాట ఫ్రెండ్స్. ఇది పప్పుచారులా పెడతాకనమాట ఫ్రెండ్స్. ముందుగా దీన్ని ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదేమో రెడీగా పెట్టుకున్న పప్పు అనమాట ఫ్రెండ్స్. ఇందులో వాటర్ కలిపేస్తున్నాం అన్నమాట. చూడండి, ములక్కాయ చారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఆయిల్లోనే ఇట్లా ఫ్రై అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, మూత పెట్టాలి. మీరు కూడా వేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇది ఇంకా మరగాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, గబుక్కున వేసేసిన తర్వాత తీసారన్నమాట వీడియో ఫ్రెండ్స్. ఇది చూడండి, ఫ్రెండ్స్. ములక్కాయ చారు మరుగుతుంది చూడండి. ముందుగా పప్పు టమాటా వేసేసుకొని సాల్ట్ కారం అన్నీ కలిపేసుకుని ఫ్రెండ్స్, మనం అన్నీ కలిపేసుకుని అది కుక్కర్లో పెట్టేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. అందులో పసుపు అన్నీ వేసి అది కుక్కర్లో ఉడికిన తర్వాత ఆనియన్స్ను, క్యారెట్ ముక్కలు, ములక్కాయ ముక్కలు ఫ్రై చేసుకుని దీంట్లో కలుపుకొని వాటర్తో కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. కలుపుకొని ఈ విధంగా మరిగించుకోవాలన్నమాట. లాస్ట్లో తాలింపు వేసుకోవాలి ఫ్రెండ్స్ దించేటప్పుడు. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ములక్కాయ చారు మరుగుతుందన్నమాట. కంప్లీట్గా అయిపోయింది ఫ్రెండ్స్. పప్పు చారు, ములక్కాయ చారు అన్నమాట. ఇలా అవుద్దన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది రైస్లోకి, ఇడ్లీలోకి, చపాతీల్లోకి, దోశల్లోకి కూడా బాగా పనికొస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది గారెల్లోకి కూడా, సాంబార్ గారెని. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. ములక్కాయ చారు అన్నమాట, పప్పు చారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది ములక్కాయ పప్పు చారు అన్నమాట. ఇందులో ఏంటంటే ఆనియన్స్, క్యారెట్ ముక్కలు అనమాట. అంటే ఎక్కువ వేయాల, కొంచెం లైట్గానే వేసామన్నమాట.